హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద వ్లాగ్, ఇది మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ అరుణాచలం ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. మేమైతే కార్ జర్నీ ప్లాన్ చేసుకున్నాము. సో యాక్చువల్గా మేము అరుణాచలం దర్శనం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మాకు ప్లాన్ అయితే కుదిరింది. సో ఇంకా మా కజిన్స్ అందరం కలిసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మేమైతే మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాము. అందులో బేబీతో ట్రావెలింగ్ కదా, సో అన్నీ ప్రాపర్ ఎసెన్షియల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నామా లేదా అండ్ మా లగేజ్ కార్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండొద్దని చెప్పి కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. యా, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే లేట్గానే స్టార్ట్ అయ్యాం కాబట్టి సో డిన్నర్ ఏం చేయలేదు. అందుకని చెప్పి దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ ఆగి డిన్నర్ చేస్తున్నాము. హెవీగా ఏమొద్దని చెప్పి లైట్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నాం మేము. టిఫిన్ తిన్నాము అండ్ టేస్ట్ వాజ్ గుడ్. అంబియన్స్ అంతా కూడా బాగుంది. అండ్ కజిన్స్ అందరితో కలిసి ఇలా తింటుంటే ఆ ట్రిప్ అంతా నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అండ్ హ్యాపీ. ఇదైతే ఇంకా ఎర్లీ మార్నింగ్, ఐ థింక్ అరౌండ్ 5:30 అట్లా అవుతుంది అనుకుంటా టైము. ఆ సన్రైజ్ అన్నీ చూస్తుంటే ఇట్ వాజ్ సో పీస్ఫుల్ అండ్ ఎంత ప్రెజెంటబుల్గా అనిపించిందో నాకైతే అసలు. అండ్ ఇక్కడైతే నేను మాస్క్ పెట్టుకున్నాను బికాజ్ ఏసీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి నాకు కోల్డ్ అటాక్ అయినట్టు అనిపించింది. అందుకని మాస్క్ పెట్టుకొని ఉన్నాను. ఫైనల్గా మేము 9 ఆర్ అరౌండ్ 9 అనుకుంటా ఆ టైంకి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే అన్ని బ్యారిగేడ్స్ పెట్టారు. లైక్ అదర్ స్టేట్స్ని ఎక్కువ అలౌ చేయట్లేదు, లోకల్ ఆటోని తీసుకోవాలని చెప్పి అన్నారు. ఐ డోంట్ నో ఆల్ దీస్ రూల్స్. బట్ ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ అంత అయిపోయాక నేను ప్రసాదం తీసుకున్నాను. ద ప్రసాదం వాజ్ సో టేస్టీ. అండ్ ఇక్కడైతే టెంపుల్ వ్యూ అంతా చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మేము వెళ్ళిన టైంకి అంత రష్ కూడా ఏం లేదు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాకు ఆ శివయ్యని చూడగానే ఇది తన్మయత్వం అంటారు కదా, అట్లా అయిపోయింది నా ఎమోషన్స్ అంతా కూడా. మేము యాక్చువల్గా 3:30 to 4 PM ఆ టైంకి వెళ్ళాము దర్శనానికి. అందుకే మాకు అంత ఈజీగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేము అందరం రెడీ అయిపోయి రాజగోపురానికి అయితే వచ్చేసాయి. అక్కడ దీపం వెలిగించి మేము ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం కదా, కొంత దూరం వరకు అయితే కొంచెం రోడ్ ఇబ్బందిగా అనిపించింది బికాస్ ఆ రాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది అనుకుంటా. నేనైతే ముందే అనుకున్నాను ప్రదక్షిణ చేసే అంతసేపు నేను నా కాన్షియస్గా ఉండాలి, నేను శివుడి మీదే పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అందుకని ఎక్కువ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఏం తీయలేదు. అరుణాచల శివ పాట నాకు చాలా ఇష్టము. సో అది పెట్టుకుంటూ నేను అలా చదువుతూ అలా కంటిన్యూ అయితే చేశాను. అన్ని లింగాలు దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే అరౌండ్ 12-12:30 ఆ టైంకి ఫినిష్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ యా, వీఆర్ డన్ ఫర్ ది డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.